ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మా పార్టీ సమావేశాన్ని పెద్దందరితో జరుపుకున్నాం. ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికారంలో ఉన్న మా ఎమ్మెల్సీలు, మా జిల్లా చైర్మన్లు, మా మున్సిపల్ చైర్మన్లు, మా జెడ్పీటీసీలు, మా ఎంపీపీలు, మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కలిసి అందరూ కలిసి ఇవాళ ఇక్కడ మొదటిగా సమావేశం. దాని ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం వచ్చి 6 నెలలై ప్రజలకు అత్యవసరమైన ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పట్ల వాళ్ళు వచ్చి దాన్ని విస్మరించి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఏ కార్యక్రమాలు అయితే చేస్తుందో ఎన్నికల్లో ఇచ్చిన మాటను వచ్చి పెడచెవిని పెట్టి మోసం చేసి ఇవాళ మళ్ళీ వాళ్ళని ఆర్థిక భారాలు పెడుతుందో దాని మీద నిరసనగా 3 కార్యక్రమాలు చేద్దామని ఆ 3 కార్యక్రమాల్లో మొదటిగా రైతులకు సంబంధించి విషయాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోతలయ్యాయి, పంట చేతికొచ్చింది, తర్వాత ఆ సమయంలోనే తుఫాన్లు వచ్చాయి, అధిక వర్షాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఏదైతే మద్దతు ధర ఇవ్వాలో ఆ గిట్టుబాటు ధర రైతులకు అందకపోవడం, దాంతోపాటు దళాల మధ్య రావడం, వాళ్ళు వచ్చి నేను 200, 300, 400 రూపాయలు క్వింటాలు తక్కువగా కొనడము, దాంతోపాటు తడిసిన ధాన్యం మేము కొనమని చెప్పి ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ కారణాలన్నింటి దృష్ట్యా దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు మరి కూటమి ప్రభుత్వం రైతులకి వారు చెప్పిన మాట ఉందో, రైతులకు వచ్చా మన ఆసరాగా మేము 20,000 రూపాయలు మేము మనందరికీ చేతికి ఇస్తామని చెప్పారు. ఆ దాన్ని ఇప్పుడు 6 నెలలు అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి దాని మీద క్లారిటీ ఇవ్వకుండా, బడ్జెట్లో దానికి వచ్చి కేటాయింపులు లేకుండా, దానికోసం ఇది మాట వలస కూడా చెప్పకుండా ఇప్పటికే ఒక పంట అయిపోయింది, 2వ పంట వేసుకునే స్థితికి వచ్చింది. వాళ్ళకి వచ్చి రుణాలు తీసుకొని అప్పుల పాలు అయిపోతున్నారు, పంటకి వచ్చి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? 20,000 రూపాయలు ఇప్పుడు లోపల వాళ్ళకి అందిస్తారు. దానికి క్లారిటీ ఇవ్వాలి, దానికి డేట్ని చెప్పాలి, దాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి దాని మీద కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. వీటన్నిటితో పాటు గత 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు ఇచ్చే పంట ఇన్సూరెన్స్ మేము వచ్చి ఉచితంగా రైతు తరఫు వచ్చి ప్రభుత్వమే కట్టింది. దాంతోపాటు ఇది చేశాం, ఏది క్రాప్ ఇన్సూరెన్స్ చేశాం. ఏ కలామిటీ వచ్చినా సరే రైతుకు వచ్చి డైరెక్ట్గా వెంటనే ఆ సీజన్ మారకముందే వాళ్ళకి వచ్చి ఇన్సూరెన్స్ని లేకపోతే ఎక్స్ట్రేస్ అని ఇచ్చే నేపథ్యం. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రైతే కట్టుకోమని చెప్తున్నారు. రైతుకి వచ్చి వాళ్ళకి ఇస్తున్న మదుపుకి ఇస్తున్న పెట్టుబడి సాయం ఇవ్వట్లేదు, దాంతోపాటు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, మళ్ళీ పైపెచ్చు ఇన్సూరెన్స్ కూడా వారి మీద భారం తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ విధానాన్ని మార్చి ఉచితంగా ఇన్సూరెన్స్ని ప్రభుత్వమే చేపట్టాలని దాని మీద కూడా కలెక్టర్కి వచ్చి 13వ తారీఖు నాడు మన అందరం కలిసి వెళ్ళి జిల్లాలో ఉన్న కాకినాడ జిల్లాలో, అలాగే అమలాపురం జిల్లాలో, అలాగే రాజమండ్రి జిల్లాలో ఉన్న అందరూ పెద్దలు, కార్యకర్తలు, రైతులందరూ కలిసి కలెక్టర్కి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. వీటితో పాటు 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తేదీన ఎన్నికల ముందు వచ్చి కరెంటు ఛార్జీలు పెంచాం, నాణ్యమైన కరెంటు ఇస్తాము, 1 పైసా భారం పడేయము, ఇంకా అవసరమైతే తగ్గిస్తామని చెప్పి మరి మోసపూరితమైన మాటలు చెప్పారు తెలుగుదేశం పార్టీ పెద్దలు. ఆ తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి పెద్దలందరూ ఇవాళ ట్రోప్ ఛార్జీలని సుమారు 15,800 కోట్ల రూపాయలని మరి వినియోగదారుల మీద, చిన్న వినియోగదారుడు పెద్ద వినియోగదారుడు లేదు, అందరి మీద ఈ నెల నుంచి ₹1.20 అత్యధికంగా వాళ్ళకి ప్రతి ఒక్కరి మీద 1 యూనిట్కి ₹1.20 చొప్పున వాళ్ళ మీద వచ్చి భారం మోపిన పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇది పాపం వినియోగదారులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి. ఏదైతే ఈ 15,800 కోట్ల రూపాయలు ఉందో ఇది ప్రభుత్వమే డిస్కామ్లకు చెల్లించాలి, ప్రభుత్వం ఈ భారాన్ని మొయ్యాలి, ఇది తీసుకోవాలి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి దీనికి కూడా మరి కలెక్టర్ గారికి రికమెండేషన్ వినియోగదారులు అందరితో కలిసి వెళ్ళి 27వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు
జనవరి 3వ తారీఖు నాడు, జనవరి 3వ తేదీ నాడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వార్టర్ కానీ పూర్తయితే చదువుకున్న విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేది. వెంటనే 2వ క్వార్టర్ వచ్చిన లోపల ఆ క్వార్టర్ తాలూకా డబ్బులు రిలీజ్ చేశాం. కానీ ఇప్పుడు 3 త్రైమాసికాలు అయిపోయాయి, అయినా సరే ఇవ్వట్లేదు. కళాశాలకు వెళ్తే వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలన్నీ నువ్వు డబ్బు కడితేనే పరీక్ష కూర్చోబెడతాం, లేకపోతే టీసీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి. కలెక్టర్లు వచ్చి మీటింగ్ పెట్టి పాప యాజమాన్యాలు వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. కొన్ని యాజమాన్యాలు వచ్చి వింటున్నాయి, కొన్ని యాజమాన్యాలు వినట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వచ్చి విద్యార్థులు వచ్చి బాధపడుతున్నారు. కాబట్టి 3వ తేదీ లోపల ఈ ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులకి చెల్లించాలి, చెల్లించి తీరాలి. లేకపోతే దాని మీద 3వ తారీఖు నాడు మళ్ళీ దాని మీద ఒత్తిడి తీయడానికి మళ్ళీ కలెక్టర్కి వచ్చి దాని మీద వినతి పత్రాలు ఇవ్వాలనేది నిర్ణయించుకున్నాం. ఈ 3 కార్యక్రమాల గురించి ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ఈ సమావేశంలో నేను తీసుకున్నాం. అది వచ్చిన ఇన్ఛార్జీలు, వచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ మరి కలెక్టర్ దగ్గర టైం తీసుకొని వారికి వినతి పత్రాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి, విద్యుత్ వినియోగదారులకి, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. వారిని కూడా పాల్గొనమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం. అది ఏంటండి నేను అంటుంది ఏంటంటే, యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే యనమల రామకృష్ణ గారు ఈ రోజు రాజకీయాల్లో లేరు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ లేఖ ఎంత సెన్సిటివ్ ఉందనేది వారు, మీరు, తమరు, మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నా వరకు, మా పార్టీ వరకు మాది ఏంటంటే, ఆ సత్యం తీసుకున్న కేవీరావు చౌదరి అయినా, లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దివీష్ చౌదరి అయినా, ఆ తర్వాత తీసుకున్న జిఎంఆర్ వైస్ అయినా, ఆ తర్వాత తీసుకున్న అరబిందో రెడ్డి అయినా, ఎవరైనా మాకు ఒకటే. మాకు రైతులకు మేలు జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో 2,800 ఎకరాలు వెనక్కిస్తామని చెప్పాం. ఆ కన్నమ్మ బాధ్యతలో కమిటీ వేసాం. స్థానిక శాసనసభ్యుల్ని, ఆల్ని, లోకల్ అందరినీ కలిపి పెట్టాం. ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం. కొంత జరిగింది, ఇంకా కొద్ది మిగిలింది. ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ఆ ప్రక్రియ చేయాలని, అది మా తాలూకా డిమాండ్. ఎవరైనా మాకు ప్రధానంగా న్యాయం జరగాలి తప్ప, రెడ్డి గారైనా, చౌదరి గారైనా, ఎవరైనా మాకు ఏదండి. ఒక్కొక్కరు చెప్పు. ఇగో ఒక విషయాన్ని ఇందాక కూడా సమావేశంలో చెప్పాను. మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ, మా పెద్దలు ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే అక్రమంగా, అన్యాయంగా తప్పు చేశామనుకుంటే, చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు, ఎవరు అడ్డు పెట్టారు? చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనైపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. చెప్పండి. నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి ఆక్యుపై చేసినా, లేదు లాక్కున్నా, లేదు చేసుకున్నా అనొచ్చు. చేసిన తప్పులు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా. అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పని చేయట్లేదు కదా. మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా. ఇది న్యాయమా చెప్పండి? మీరు చెప్పండి బ్రదర్స్. మీరు ఇవాళ ఏమి జనగతం రాలేదు కదా. ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూశారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి? ఆడలేక మధ్యలో వాడలేదని చెప్తారు కదా. ఆ రకం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇది చెప్తారు. మొన్న నాకు అనిపించింది, మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు కదా. మీ అందరూ వెళ్ళారా మీ అందరూ? దానికి వెళ్ళను కానీ నేను, అది సినిమా దానికి నేను వెళ్ళగాని, అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమంగా జరుగుతున్నాయి,
ఓకేనా? జరుగుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రేషన్ బియ్యం చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అంతే. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కువవి, సిప్పాలకి ఎక్కువ చెప్పండి, ఎక్కువ సిప్పు కదా. నా వరకు నేను అంతకుముందు ప్రశ్న, నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు, ఆయన పార్టీ మంత్రిగా తన మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు. ఇది జరుగుతున్నాయి. నిజంగా మీ అందరూ గుండె మీద చేసి చెప్పండి, అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా చెప్పే ఆమె ఆ పడవ ఎక్కువ బియ్యం నడుచుకొని చెప్పండి. అంత అమాయకులు చెవులో పువ్వుడి చెప్తారా? ఇంకోటి ఇంకో విషయం అడగండి. మా పార్టీ ఏంటి? ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరో పోటీ చేయాలి, పార్టీ తరఫున పోటీ చేయాలి. అలా ఉంది పరిస్థితి, అలా ఉంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారో ఆలోచన చేయండి. ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉందో. ఇంకా ఇద్దరు వచ్చారు, బాగానే ఉంది. కొందరు వచ్చి ఆయన అమ్మేసుకుంటున్నారు, మమ్మల్ని రిజైన్ చేసేయండి, మమ్మల్ని వచ్చి మేము రాజీనామా చేసాము, మాది అంగీకరించేయండి, మేము అమ్ముడిపోతాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ చేసే విడ్డూరమో. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో, కానీ ఇలాంటి సిస్టమ్ చూడలే. ఏకంగా పదవి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఈ జిల్లాలో కూడా ఉన్నారు. ఇదేం చెప్పండి, నేను పేరు చెప్పండి, కానీ ఇది న్యాయమా? ఇంకేంటి చెప్పండి. నువ్వెందుకు అలా తీసుకెళ్తారు, మేము తీసుకెళ్తాం. ఇంకా వేక్ డిస్కషన్ వద్దు, కన్స్ట్రక్టివ్ డిస్కషన్. సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే, కాకినాడకి, తూర్పుగోదావరి జిల్లాకి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి, కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన వాళ్ళం. ప్రభుత్వాలు ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పడితే ఏం చేస్తాము, ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం. కానీ ఇల్లు తగలబెట్టాం కదా, ఇల్లు తగలబెట్టేస్తాం చెప్పండి. ఎవడు తగలబెడతారు? ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలాగుందంటే, ఇల్లు తగలబెట్టేసి ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది? ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది? మీ అధికార యంత్రాంగం ఏమైంది? మీకు ఇచ్చిన ప్రతి ఇచ్చిన మ్యాండేట్ ఏమైంది? మీ చేతిలో ఉన్న మ్యాండేట్ ఏమైంది? ఎందుకంత వీక్గా, ఎందుకంత నీరసంగా, ఎందుకంత అసమర్థంగా? ఏమనంటే ఆ వాళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తాం, ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తాం, కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయడం కాదు. కన్స్ట్రక్టివ్ చెప్పాలి. ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి ఒక కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో చదివాను, రాత్రి టీవీలో రాగానే అనుకున్నాను. ఎవర్రా ఏంటంటే వైసీపీ నాయకులతో అండతో వెళ్ళిపోతున్నా. నేను కనుక్కుంటే ఎవరిది? తెలుగుదేశం పార్టీ నాయకుల అండతోని, వాళ్ళ తాలూకా మామ్యామేలతోని ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది అవునా కాదా? చెప్పనండి. ఇప్పుడు వైసీపీ నాయకుల పేరు చెప్పనండి, నేను చెప్పిన తర్వాత సాయంత్రం లోపల. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి పేర్లు చెప్పరు. వైసీపీ నాయకులు ఎవరో 1,100,000 మంది. ఇలాంటి వేక్ డిస్కషన్లు కాదు. ఒకసారి వేక్, 2 సార్లు వేక్, రోజు ఇదే పంట.
ఏమనంటే రామకోటి చెప్తాం కదా అలాగా రామ 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 అన్నిటి వచ్చి దేమని ఇంకో పని లేదు. ఇప్పుడు ఇంత అన్నారు, మనం చూసాం పేపర్లో అన్నింటిలో ₹2.40 వచ్చి మీకు కరెంట్ కొన్నాం గత ప్రభుత్వంలో. రాజస్థాన్ నుంచి కొన్నాం, ట్రాన్స్ఫర్ ఇచ్చాం. ₹2.40 ఒక పైసా ఎక్కువ లేదు. మన డోర్ డెలివరీ మన బోర్డర్కి వచ్చి వాళ్ళు సప్లై చేస్తారు. అది ఎక్కువ అనుకుంటా, ఎక్కువ అనుకుంటే రద్దు చేయండి, ఎక్కువ అనుకుంటే. ఎందుకు చేయట్లేదు? అంతకంటే తక్కువ తిప్పనండి. ఆంధ్ర రాష్ట్రంలో సోలార్ పనులు అంతకంటే తక్కువ తెప్పించండి. ఎందుకు తెప్పించలేకపోతున్నారు? ఎందుకు మాటలు ఇవి? అంతకుముందు గత ప్రభుత్వం, ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం ₹4.80 ₹5, 5 పైసా 10 పైసకి కొన్ని నేపథ్యం ఉంది కదా. ఇది వాస్తవం కాదా? నేను చెప్తున్న అబద్ధమా? చెప్పండి. మరి ఎందుకు ₹2.40 అయితే మరి ఎందుకు వచ్చేయట్లేదు? ఎందుకు దాని మీద మరి కుటుంబంలో నాయకులు, అధికార పార్టీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ లేదా మిగతా మంత్రి కానీ ఎందుకు మాట్లాడట్లేదు? దేనికోసం? ఎంతసేపు పేపర్లో వచ్చి పాపం మన పేపర్ అదే బ్యానర్లు వచ్చి ఊరిగా ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు కన్ఫ్యూజ్? అధికారం చేతిలో ఉంది కదా, తప్పు చేసినా చెప్పొచ్చు కదా, చేయొచ్చు కదా, తక్కువ కొనొచ్చు కదా, ప్రజలకు భారం లేకుండా చేయొచ్చు కదా. ఇవాళ ఎందుకు వేయాలి భారం? డ్రోప్ ఛార్జీలు, డ్రోప్ ఛార్జీకి వచ్చి ₹15,000, 9,000 కోట్లు వచ్చి ఒక ఇయర్స్ ఆర్డర్, 6,000 కోట్లు వచ్చి ఇంకో ఇయర్స్ ఆర్డర్, 15,000 కోట్లు మొత్తం వినియోగదారు వేశారు. ఎందుకు వేయాలి? గవర్నమెంట్ రీపే చేయొచ్చు కదా. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు ఈ డిస్కాములకి 45,000 కోట్లు, 45,800 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చి డిస్కాములకు వచ్చి వాళ్ళకి లాసెస్ కోసం దీనికోసం ఇచ్చాం. ఇది వాస్తవం కదా. నువ్వు 15,000 కోట్లు, 60,000 కోట్లు అప్పు తెచ్చారు కదా. 60,000 కోట్ల అప్పులో దేనికి ఇచ్చారు చెప్పనండి? ఒక పెన్షన్ ₹1,000 ఎక్కువ తప్ప, ₹3,000 ₹4,000 తప్ప, సిలిండర్కి వచ్చి ఒక 250 కోట్ల రూపాయలు తప్ప ఒక సిలిండర్కి. రెండో సిలిండర్ రాదు ఈ సంవత్సరంకి. మన అసెంబ్లీలో చెప్పేశారు, మన కౌన్సిల్లో చెప్పేశారు 31వ తారీఖు వరకు ఏమేసిలో ఉన్నా కదా. ఈ సంవత్సరం వరకు ఒకటే సిలిండర్, రెండోది రాదు. దానికి 250 కోట్ల 300 అవుతుంది ఇచ్చాం తప్ప. ఏమి ఇచ్చారు చెప్పండి? మరి 60,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? మీ స్టోర్కి, పౌడర్లకి దీనికి వచ్చి పెట్టారు. దేనికి వచ్చి పెట్టారు? 15,000 కోట్లు వినియోగదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్డ్స్ ఎన్ని 1,46,00,000 ఉన్న ఇండియా వాళ్ళు ప్రతి ఇంటికి కరెంట్ ఉండదు కదా, వాళ్ళు ఆదుకోవాలి కదా, ధర్మం కదా. ఎందుకు చేయట్లేదు? మీరేగా చెప్పింది. ఇదేదో మేము చెప్పిన మాట అయితే తప్పు. మీరు చెప్పారు ఏమని? ఎన్నికల ముందు ₹1 విద్యుత్ ఛార్జీ పెంచాం, అవసరమే తగ్గిస్తామని. తగ్గించడం దేవుడు రేపు మరి బాధేస్తారుగా. ఆలోచన చేయండి. మీ సోదరులు ఎందుకంటే మీకు పడతాయి. ఏం బ్రదర్ మీకు వచ్చిందా? ఇంటికే కదా వచ్చింది, రాపడలేదు. ఈ నెల వచ్చింది. ప్రతి ఇంటికి వచ్చింది శ్రీముఖం. ఒక యూనిట్కి తిరుమతులు, ఒక యూనిట్కి వచ్చి ఈ నెల డిసెంబర్ నెల 58 పైసలు పెరిగింది. జనవరి నెలలో మళ్ళీ బిల్లు వస్తుంది, ₹5 పెరుగుతుంది. మళ్ళీ ఫిబ్రవరి నెలలో వస్తుంది, ₹7 అవుద్ది. మళ్ళీ మార్చి నెలలో వస్తుంది, ₹10 అవుద్ది. మళ్ళీ ఏప్రిల్ నెలలో వస్తుంది, ₹20 అవుద్ది. ఆ ₹20 కంటిన్యూ అవుద్ది. చూసుకోండి కావస్తే. నేను చెప్తుంది లెక్క తప్పు అయితే చూసుకోండి. ఇది వాస్తవం. ఈ ధర్మాన్ని 15,000 కోట్లు వేయడం ఏం ప్రభుత్వం ఎందుకు కట్టదు? కట్టాలి కదా. మరి ఇంత మా హామీ ఇచ్చే కదా. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వం వస్తే ఓకే, వచ్చి 6 నెలలు అయింది. ఎంత మాట మార్చేస్తాడుగా.
ఏమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పెట్టాం, ఏపీఆర్సీ పెట్టాము. అయిపోయిన తర్వాత అది వస్తే మేము డబ్బు చెల్లిద్దాం అనుకున్నాం. ఇచ్చిన ఆట తర్వాత అంతే చెల్లిద్దాం అనుకున్నాం. అంతేగాని మేము రైతుల మీద వీళ్ళు మేము వేస్తామని చెప్పలేదే. ఏపీఆర్సీ ఇస్తుంది కానీ వినియోగదారుల మీద వేసుకోవడానికి ఆర్డర్ ఇస్తుంది. అది ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వ నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం. దాన్ని వసూలు చేయాలా లేదనేది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ చేసుకోవచ్చు కదా పని, ఎందుకు చేయలేదు? ఏం లేదా? ఇంకేంటి ధర్మం 4 పదాలు నడుస్తుందా? లేదు. ఏంటి అవసరం? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అవును చెప్పారు. ఎవరు ఆపాదించింది? టీడీపీ వాళ్ళే కదా. అదే అందుకు అడుగుతున్నాను. మళ్ళీ ఎవరు కాకుండా వచ్చి ఏ మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు చెప్పారంటే మంది చచ్చిపోతాం. ఎందుకంటే అది సంబంధం లేని విషయం. వీళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు చెప్పారు కదా. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎవరిది? ఏం చేశారు మరి? ఏం చేశారు చెప్పండి. 5 సంవత్సరాలు వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుని వాళ్ళు పూజించారు కదా. ఇవాళ రామకృష్ణ చెప్పాడు కదా. ఏమని? ఏ చౌదరి కేవీరావు చౌదరి చెప్పాడు కదా. మరి మమ్మల్ని అంటే దివ్య చౌదరి అని చెప్పాడు కదా. మరి మమ్మల్ని అంటే సమాధానమో ప్రశ్న రెండు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు కదా. మళ్ళీ ఇవాళ మీ ప్రభుత్వమే కదా. ఒక తప్పులు చేస్తే చేయండి, అడుగుతారు. మేము అడుగుతుంది ఏదైతే మేము తీసుకున్న నిర్ణయం ఉందో 2,500 ఎకరాలు 800 ఎకరాలు కదా, 2,180 ఎకరాలు, వాటిని ప్రక్రియ జరిపించాం. కొంతవరకు వెనక్కి ఇచ్చాం, కొన్ని విషయాలు జరిగి ఇంకా మిగతా కూడా చేసే మనమని ఆ రైతు తరపున మరి అర్థిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అది ఇంకేం మిగిలివా? కాకినాడ పోర్టు ఏంటి చెప్పు. ఏంటి కాకినాడ పోర్టు? మరి ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతారా ఉంటారా అనేది మా సమస్య కాదు. ఇక్కడున్న ప్రజలు వాళ్ళ బాగోగులు, వాళ్ళ మేలు, ఆ తాలూకా దైనందిన జీవితం, వాళ్ళ సర్వైవలు, అది మాకు కావాలి. అందుకే నాకు చెప్పాను శాంత ఏదో ఎలకబడిందని చెప్పి ఇల్లు దగ్గర పెట్టికంటారా బాబు. కొద్ది పొరపెట్టి ఆలోచన చేయండి. ఎలకను పట్టుకోండి బోన్లు వేసి, అంతే ఇల్లు దగ్గర పెట్టేస్తే దాన్ని ఆధారపడిన అందరూ ఏంటవుతారు? వాళ్ళందరూ ఏమైపోతారు? ఆలోచన చేయమని చెప్తున్నాం. అది ఏమైనా అన్నాం అనుకోండి, అమ్మమ్మో ఈ వచ్చి పీడిఎస్ రైతు సపోర్ట్ చేయడానికి మాట్లాడమని చెప్పి మాతో అనిపించండి. మేమన్నా మాకెందుకు? ఎవడైతే మాకు ఇందా చెప్పాను కదా మీకు, రెడ్డి గారు ఒకటి చౌదరి గారు ఒకటి. మాకు కావాల్సిన ప్రజల వ్యవస్థ బాగుపడటం, మాకు కావాల్సిన ప్రజలు బాగుపడటం, మాకు కావాల్సింది సక్రమంగా అన్ని జరగడం. మేము దానికే కట్టుబడి ఉన్నాం. ఓకేనా? బై, సీ యూ, థ్యాంక్ యూ.